ప్రతి నెల మొదటి తారీఖున పెన్షన్ పంపిణీలు జరుగుతూ ఉంటాయి. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల మొదటి తారీఖున ఏదో ఒక జిల్లాకి వెళ్ళడం, అక్కడ స్వయంగా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా కొంతమందికి పెన్షన్లు పంపిణీ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ఈసారి చిత్తూరు జిల్లాకి పర్యటించారు. అక్కడ కొంతమందికి పెన్షన్లు పంపిణీ చేశారు. తర్వాత ఒక సభలో మాట్లాడుతూ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి తరహాలో ఉంటూ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి పెన్షన్లు ఇవ్వద్దన్నాడు, వాళ్ళకి ఏది సహాయం చేయొద్దన్నాడు అని చెప్పి కొంతమంది బురద జల్లే రాజకీయాలు చేయడం మొదలుపెట్టేశారు. అసలు చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలేంటి? గతంలో జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుంటే విషం కక్కాడు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద. ఈసారి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చుకున్నారు. కూటమి ప్రభుత్వం మీ అందరికీ సహాయపడుతుంది. ఇక్కడ పార్టీలు భేదాలు చూపించొద్దు, ఎవరైనా సరే సహాయం చేయండి, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని కాస్త కనిపెట్టండి, ఎందుకంటే వాళ్ళు ఎక్కడికక్కడ విషం కక్కుతూ ఉంటారు, వాళ్ళతో కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి అంటూ చంద్రబాబు నాయుడు ఈ రకంగా మాట్లాడారు. అయితే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు దాన్ని మార్పులు చేర్పులు చేయడం పెద్ద విషయం కాదు కదా. వాళ్ళు మాట్లాడే మాట ఏంటంటే, ఇదిగో చంద్రబాబు నాయుడు గారు పథకాలు రాయొద్దన్నారు, మాకు ఏ పనులను చేయొద్దన్నారు, వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే గిట్టదా, పార్టీ భేదాలు చూపిస్తారా అని చెప్పి మాట్లాడుతున్నారు. ఒకసారి గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరు ఒకసారి చూద్దాం. పార్టీ భేదాలు చూపించడో లేదో మొత్తం మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. జగన్మోహన్ రెడ్డి యొక్క నినాదం ఏంటి? కులం చూడం, మతం చూడం, పార్టీ భేదం చూడం, ప్రాంతీయ భేదాలు చూడం, ఎవరైనా ఒక్కటే, అందరూ సమానమే, మేము ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అందరికీ వర్తింపజేస్తామని చెప్పి ఒక నినాదంతో జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి అవకాశం ఇవ్వండి, ఒక్కసారి నన్ను గెలిపించండి అని చెప్పి ఇలాంటి మాటలతో జగన్మోహన్ రెడ్డి ప్రచారంలోకి వచ్చాడు, ఇలాగే మాట్లాడాడు. సో ప్రజలందరూ ఒకసారి చూద్దాం. రాజశేఖర్ రెడ్డి గారి పరిపాలన చూసాం, రాజశేఖర్ రెడ్డి గారిలాగా పరిపాలన చేస్తాడని చెప్పి ఒక ఆశతో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేస్తే జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరేంటి? కులం చూడమన్నాడు, మతం చూడమన్నాడు, పార్టీ భేదాలు చూడమన్నాడు కదా. పార్టీ భేదాలకు వద్దాం. మీకు ఉదాహరణ నేనే స్వయంగా ఇప్పుడు కూడా నేను సాక్ష్యాధారాలు చూపిస్తా. నేను ఒక టీడీపీకి సంబంధించినటువంటి న్యూస్ స్ప్రెడ్ చేస్తానని చెప్పి నా పార్టీ అభిమానం, నేను వాస్తవమే మాట్లాడతా, జరిగినటువంటి పాయింట్ గురించి మాట్లాడుకుంటాం. ఇలా ఒక పార్టీకి సపోర్ట్ చేస్తానని చెప్పి మాట్లాడుతానని చెప్పి నాకు పెళ్ళి అయింది, నాకు 2 పిల్లలు, నాకంటూ ఒక ఇల్లు స్థలం పెట్టుకుందామని చెప్పి రేషన్ కార్డు అన్నీ పెట్టి అప్లై చేస్తే ఈ వాలంటీర్లు ఉంటారు కదా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు, నా కాగితం వీఆర్ఓ దగ్గరికి వెళ్ళి సంతకం పెట్టి తీసుకొస్తే అక్కడ ముందుకు వెళ్ళా. మరి పార్టీ భేదాలు ఇక్కడ చూపించలేదయ్యా జగన్మోహన్ రెడ్డి గారు. ఏం చూపించారు మీరు? ఇదిగో ఈ టీడీపీ ఓడరా రాయమాకండి అన్నారు, అంత రాయిలే. సర్పంచ్ని కలిసాం, వాళ్ళని కలిసాం, వీళ్ళు కలిసాం, నాన్న రేపొద్దు చేస్తుందిలే, ఈసారి వచ్చినట్టు పెడదాంలే అని 5 సంవత్సరాలు పబ్బం గడిపేశారు అంతే. ఇళ్ళ స్థలం లేదు, ఏ స్థలం లేదు. మాదొక కుటుంబం, ఉమ్మడి కుటుంబం. మా నాన్నగారు, నేను, మా అన్నయ్యలు అందరూ కలిసి ఉంటాం. అంటే ఒక 4 ఉండే ఇంట్లో ఒక 3 కుటుంబాలు లెక్క. 3 కుటుంబాలకు మాకున్నది ఒక ఇళ్ళ స్థలం కోసం అప్లై చేస్తే ఇళ్ళ స్థలం రాయిలా. అంటే ఇక్కడ పార్టీ భేదాలు చూపించింది ఎవరో? మీరు కదా. ఇంకొక ఉదాహరణ చెప్తా. మా నాన్నగారు వ్యవసాయం చేస్తూ ఉంటారు. మా నాన్నగారు వ్యవసాయం చేస్తున్నప్పుడు రైతు భరోసాకి అప్లై చేస్తే రైతు భరోసా రాలా. ఎందుకు రాలేదు? పార్టీ భేదాలు. ఇది కదా జగన్మోహన్ రెడ్డి గారు. వినపడుతుందండి? మీ పార్టీ భేదాలుగా ఇవన్నీ మీరు చూపించినాయి కదా. మాటలు చెప్పడమే తప్ప చేతలు చూపించింది మీరు ఈ కదా. ప్రాంతీయ భేదాలు చూపించాం, పార్టీ భేదాలు చూపిస్తామని చెప్పి చూపించినే కదా సార్. ఇప్పుడు మీ కళ్ళ ముందే కనబడుతున్నాయి కదా. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ భేదాలు ఎక్కడ చూపించింది చెప్పండి? ఫంక్షన్ల విషయం ఒకసారి చూసుకోండి. ఏదైతే ఫంక్షన్దారులు ఉన్నారో గతంలో ఉన్న వాళ్ళకి ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి వస్తూ ఉంది. దానికి తోడు మీరు అనవసరంగా ఎలిజిబిలిటీ లేని వాళ్ళు కూడా అప్లై చేయించేలా చేశారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే వికలాంగులు ఉంటారు కదా, చేయి లేకపోయినా, పోనీ కాలు లేకపోయినా, ఏదైనా పని చేయకపోయినా, సో వాళ్ళని డిజేబుల్గా చూపించి వాళ్ళకి ఫంక్షన్లు అప్లై చేస్తూ ఉంటారు. కానీ కళ్ళు బాగానే ఉంటాయి, ఫంక్షన్లు అప్లై చేస్తారు. వినపడుద్ది, ఫంక్షన్లు అప్లై చేస్తారు. చెయ్యి వంకరపోయింది అంటారు, బాగా స్ట్రైటే ఉంటుంది. ఇలాంటి కోకొల్లలు ఉన్నాయి సార్. అలాంటి వెరిఫికేషన్ చేశారు. అనవసర ఫంక్షన్లు ఇలా తప్పుడు అప్లై చేసిన ప్రతి ఒక్కరిని డిలీట్ కొట్టారు. ఈరోజున నిజంగా అవయవాలు లేనివాడికి ఫంక్షన్ అందట్లా. గత 5 సంవత్సరాలు మీరు చేసినటువంటి వ్యవహారాల వల్ల అవయవాలు సరిగ్గా లేని వాడికి ఈరోజు ఫంక్షన్ అందట్లా. అవయవాలన్నీ చక్కగానే ఉంటున్నాయి, అలాంటి వాడు ఫంక్షన్లు తీసుకుంటా ఉన్నాడు.
మీరు చేసినటువంటి ఫంక్షన్ల విషయంలో అవకతవకల వల్ల ఇలా జరిగినాయి. అట్లన్నిటిని మొత్తం మాడిఫై చేస్తూ ఉన్నారు. ఇలాంటి ఎవరైతే తప్పుడు అప్లై చేసారో అన్నీ కట్ చేస్తూ ఉన్నారు. మంచోడికి ఎవరైతే నిజంగా వీడికి వ్యాధి ఉంది, నిజంగా ఇతనికి బలహీనత ఉంది, నిజంగా వీనికి డిజేబుల్లో ఉన్నాడు, సో ఇలాంటి వారికి ఫెన్షన్ అందేలా ఈరోజు చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఇక్కడ పార్టీ భేదాలు ఏం చూపించలేదే, అర్హత కలిగిన వాళ్ళకే కదా వచ్చేది. మీరు అంటున్నారు కదా పార్టీ భేదాలు చూపిస్తారని చెప్పి మాట్లాడుతున్నారు కదా. ఇక్కడ కూటమి ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో వ్యవహరిస్తూ ఉంది. ఇక్కడ పార్టీ భేదాలు ఉండవు, నా తన అని భేదాలు ఉండవు. తప్పు చేస్తే టీడీపీ అని కూడా ఈడుస్తుంటారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ వాడు తప్పు చేసినా, టీడీపీ వాడు పార్టీ తప్పు చేసినా, జనసేన పార్టీ వాడు తప్పు చేసినా చట్టం ముందు ఎవడైనా సమానమే. తప్పు చేస్తే నిరూపణ అయితే తాట తీసి వదిలిపెడతా ఉన్నారు. ఇక్కడ ఒక్క వైఎస్ఆర్సీపీ పార్టీకి యాంటీకి ఏం పనిచేయట్లా. అంతేకాకుండా ఇప్పుడు చూసుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ప్రధానంగా కొంతమంది మాట్లాడే మాట ఏంటంటే మాకు కొన్ని పథకాలు ఆపేయబోతున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. అరే నాయన, కూటమి ప్రభుత్వం వచ్చి ఇప్పుడు కేవలం 8 నెలలు అవుతా ఉంది. 8 నెలలు ఇచ్చిన పథకాలు 2, ఫెన్షన్ల పెంపు ఒకటి, ఉచిత గ్యాస్ బండ్లు అన్న సరే అది. ఈ 2 అప్లై చేసిన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా వస్తూ ఉన్నాయి. అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. నిరుద్యోగ భృతి ఏదైతే మహిళలకు 1500 ఇస్తున్నారో, తల్లికి 100 అని చెప్పి ఏదైతే పెట్టారో, నిన్న బడ్జెట్ సమావేశాలు జరిగినాయి. అవి రాబోయే రోజుల్లో పడతాయి. అసలు రాకముందే మీ ఆత్రం ఏంటో అర్థం కాదు. అవి అకౌంట్లో జమ అవ్వకముందే, అసలు ఈ డబ్బులు ఇంకా పడకముందే అసలు మీరు ఎందుకు మాట్లాడుతున్నారో ఏంటో కూడా అర్థం కావట్లా. అసలు పెన్షన్లకు సంబంధించినటువంటి ఒక అంశాన్ని గురించి మాట్లాడుతూ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు? ఇదిగో ఏ పథకాలు చంద్రబాబు నాయుడు ఎవడంట ఇక మనం ఓట్లు వేసినందుకు అయిపోయింది అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి 40% ఓట్ షేరింగ్ ఉంది. ఈ 40% ఉన్నటువంటి ఓట్ షేరింగ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఏ పథకాలు వర్తింపవో చంద్రబాబు నాయుడు ఇవ్వడం అని చెప్పి వాళ్ళు తేల్చేసుకుంటున్నారు. మీకు వద్దని కనుక మీరు అంతా మీరు ఆగిపోతారంటే పిలిచి పిల్లనిస్తారంటారేంటి? ఇప్పుడు ఉంటుందిగా, అమ్మాయిని అడగంది అన్నం కూడా పెడదంటారు చూసా. మీరు అప్లై చేయకుండా, మీకు పలానా పథకానికి అప్లై చేయకుండా మీకు రాలేదంటే ఎలాగా? నువ్వు అప్లై చేసి అది రాకపోతే దానికి సంబంధించి కాజ్ ఏంటో చూపించు. అంతేకాకుండా ఇష్టం వచ్చినట్టు అసలు జరిగినట్టు మాట ఏంటి, నువ్వు తీసుకెళ్ళి మాటలేంటి, మాట్లాడే పథకాల గురించి మాట్లాడతాం. అసలు దేని సందర్భం లేకుండా మాట్లాడతారు అంతే. ఒక సందర్భం ఉండదో, ఒక విషయం ఉండదో, ఒక పాయింట్ టు పాయింట్ మాట్లాడరు, తీసుకొచ్చి ఎక్కడికో తీసుకెళ్ళి పెట్టారంతే. సూపర్ 6 పథకాలు అవలంబించడానికి ఇంకా ఇప్పుడు మొన్నగా బడ్జెట్ రిలీజ్ చేశారు. ఇప్పుడు ఆ అమౌంట్ ఏ దానికి ఏ టైంకి కేటాయిస్తున్నారో, ఏ టైంలో ఏ టైంకి ఎవరికి వేస్తున్నారో ప్రతిది పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ మే నెలాఖరికి తల్లికి 100 రిలీజ్ చేస్తున్నారు. రైతుల కోసం 48,000 కోట్ల రూపాయలు వెచ్చించారు. దాంట్లో రైతు భరోసా సంబంధించిన అమౌంట్లు ఏవైతే ఉన్నాయో ఇట్లన్నింటిలో అమౌంట్ వేయడం కోసం ఒక టైం పెట్టారు. ఈ టైంలో కనుక పడకపోతే నువ్వు ఒకసారి ప్రభుత్వాన్ని ప్రశ్నించేది తప్పులేదు. అసలు ఇంకా అవి రాలేదు, ఇంకా జరగలేదు. సూపర్ 6 పథకాలు వైఎస్ఆర్సీపీ పాలిటీకి అందం అంట అని చెప్పి ఎందుకు వచ్చిన పనికిమాల మాటలు మాట్లాడడం? మనం రాజకీయాల్లో ఉంటున్నాం, ప్రజాస్వామ్యంలో ఉంటున్నాం. ప్రజాస్వామ్యంలో మన మాటలు ప్రజలందరూ వింటారు. ఏది వాస్తవం ఏది అవాస్తవం తెలుసుకోకుండా మాట్లాడితే రేపొద్దున మన మీదకు ఉచ్చు బిగిస్తుందని చెప్పి ఇలాంటి కనుక్కోకపోవడం ఎందుకు? ఒక బురద జల్లే రాజకీయాలు చేయడం కోసం, శవ రాజకీయాలు చేయడం కోసం ఉన్నది లేనట్టు లేనట్టు క్రియేట్ చేసి చెప్పేస్తున్నారు అంతే. ఇందుకు కదా జగన్మోహన్ రెడ్డి మీరు చేసినటువంటి పనుల వల్ల ఓడిపోవడం. జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం ప్రధాన కారణం మీరే, సగం కార్యకర్తలే. ఎందుకంటే ఆయన పాపం ఎక్కడో ఉంటాడు, అసలు ఆయన పని ఆయన ఊసు ఆయన మాట్లాడుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. ఏదో ఒక మీటింగ్ వచ్చిందంటే మా జగనన్న తోపు దమ్ముంటే ఆపని చెప్పి పెట్టడం, ఆయన దమ్మేమో ఆపడమే కానీ మీరు ఆపలేక ఆయన తీసుకెళ్ళి ఎక్కడ చూడడం ఇరికించడం. మీరు చేసిన పనులకే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు. పర్టికులర్ ఇంకేం కాదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలన్నింటినీ ఆల్రెడీ ఎలాగో ఓడిపోయినా సగానికి సగం మీరు కారణం మీ పార్టీ వల్లే. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పనులన్నింటినీ ఏలెత్తి చూపింది మీరే, మీ వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించిన వాళ్ళే. ప్రజలు కూడా గుర్తుపెట్టుకున్నారు. 2 సమానంగా ఒకేసారి అడ్డ అయ్యేపాటికి 11 సీట్లు పరిమితం అయ్యాడు. సో ఎప్పటికైనా ప్రజలకి వాస్తవాలు తెలియపరచడం తప్ప బురద జల్ల రాజకీయాలు, శవ రాజకీయాలు చేయకండి.